సీనే న్యూస్ నేను మీ మౌనిక. ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ భారీ ఆధిక్యంతో కొనసాగుతుండగా, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి 2019 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు రవీంద్రారెడ్డికి 56,110 ఓట్లు లభించాయి. అదే సమయంలో ఈ రౌండ్లలో టీడీపీ అభ్యర్థి భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డికి 54,101 ఓట్లు లభించాయి. అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ జోరు కనబరుస్తోంది. 6 రౌండ్ల తర్వాత కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కంచర్ల శ్రీకాంత్ 23,068 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన సీఎం జగన్ ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన 2 పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. సిబిఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, విచారణపై స్టే విధించాలని కోరుతూ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ విచారణ సమయంలో న్యాయవాది అస్సలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆడియో, వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై టీడీపీ ఎమ్మెల్యే ప్రజాపతుల కమిటీ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వ చిట్ట చివరి బడ్జెట్ 2023-24 ద్వారా ఎప్పటిలానే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు. బుగ్గన మాటలు కోటలు దాటుతుంటే ప్రభుత్వ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదనేలా బడ్జెట్ ఉందని కేశవ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్లో పెరుగుతున్న లక్షల కోట్ల అభివృద్ధి క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. సాగునీటి రంగం, ఇతర ప్రధాన రంగాలకు టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు చాలా తక్కువ అని పేర్కొన్నారు. వాస్తవాలకి దగ్గరగా లేకుండా దూరంగా కేవలం మాటలతో కోటలు దాటించేటువంటి ప్రయత్నం మాత్రమే ఆయన చేశాడు తప్ప చేతలు ఎక్కడ కూడా గడప కూడా దాటనటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల కోట్లకు పెంచుతున్నాం అంటున్నారు, కానీ ఆ లక్షల కోట్ల అభివృద్ధి అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రంగంలో టేకప్ చేసినా కూడా వాళ్ళు ఇరిగేషన్లో ఏమన్నా పెట్టారా? 1-2 ప్రధానమైనటువంటివి ప్రతి ఒక్కరూ ఆలోచించి చూసేటువంటివి చూస్తే ఇరిగేషన్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత చేశారు, ఈ 4 ఏళ్ల ఈ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు అనేది కాదు. కేటాయింపులు మేము చెప్పినట్టు వేల కోట్లను చూపిస్తున్నారు. మీరు మొత్తం కలిపితే కూడా 20,000 కోట్ల రూపాయలని కూడా ఖర్చు పెట్టలేదు 4 ఏళ్లలో. అది కూడా ఏంటి, పాత బిల్లులు చెల్లించిందే తప్ప యాక్చువల్ పని జరిగింది దాంట్లో మళ్ళీ 50%. అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు కూడా మీరు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. వివేక హత్య కేసులో పలుమార్లు సిబిఐ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు కొట్టివేతకు గురి కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామరాజు తనదైన శైలిలో స్పందించారు. అవినాష్ రెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని, ఈ వ్యవహారంలో డాక్టర్ సునీత పోరాటం అద్వితీయమని కొనియాడారు. డాక్టర్ సునీత మడమ తిప్పని నైజానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ రఘురామ ట్వీట్ చేశారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు అధికార పక్షం కుట్రలు పన్నుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి అందరి మధ్య సఖ్యతను పెంచేందుకు జనసేన పార్టీ తప్పిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోందని పవన్ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం అందుతోందని, ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని వెల్లడించారు. ఈ ఉచ్చులో ఎవరు పడకుండా ఈ తరహా కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ అన్నారు. అయితే అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలను అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. కోవిడ్ మరోసారి విజృంభిస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయన వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో అలసత్వం వహించవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అన్ని పిహెచ్సిలు, యూపీహెచ్సిలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణకు మరిన్ని డోసుల వ్యాక్సిన్ను పంపించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈ సందర్భంగా హరీష్ రావ్ నిర్ణయించారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ భయపెట్టారు. ముఖ్యంగా పేసర్లు షమి, హైదరాబాద్ స్పీడ్ స్టార్ సిరాజ్ పదునైన బంతులతో ఆసీస్ను కట్టడి చేశారు. సిరాజ్, షమి రాణించడంతో పాటు ఆసీస్ 35.4 ఓవర్లలో కేవలం 188 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్, షమి తలో 3 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 81 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే వాతావరణం వేడెక్కుతున్నటువంటి సమయంలో అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కుదిపేశాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రమాదాల్లో పిడుగుపాటుకు మొత్తం 4 వ్యక్తులు మృతి చెందారు. ఏపీలోని పిడుగురాళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక ఉపరితల ఆవర్తనం, అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్.